గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక వీకెండ్ ఫ్రైడే నేను ఒక బ్లాక్ బస్టర్ ర్యాలీ తర్వాత ఈ రోజు కూడా మార్కెట్ పాజిటివ్నే క్లోజ్ అవుతుంది చూసాం. సో మనం గత కొన్ని వీడియోస్ లో చాలా సార్లు అనుకున్నాం 25,234 ఏ రోజైతే బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి చాలా స్పీడ్ గా మార్కెట్ పైకి వెళ్తుందని ఎగ్జాక్ట్లీ 3 డేస్ నుంచి అదే జరుగుతుంది. సో లాస్ట్ 5 సెషన్స్ లో ఆల్మోస్ట్ 24,700 నుంచి 25,609 పాయింట్స్ పెరగటం చూసాం. ఇది క్లియర్లీ చార్ట్ టెక్నికల్ బ్రేక్అవుట్ వల్లనే ఇది జరిగింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో నిన్న 300 పాయింట్స్ ఒక బ్లాక్ బస్టర్ ర్యాలీ. అఫ్ కోర్స్ నిన్న ఎక్స్పైరీ డే, మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి 300 పాయింట్స్ పెరగటం చూసాం. ఒక మ్యాసివ్ షార్ట్ కవరింగ్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి రావటం చూసాం. సో ఈ రోజు కూడా అది కంటిన్యూ అయిందని చెప్పాలి. అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా మన మార్కెట్స్ ఒక 300 పాయింట్స్ ర్యాలీ తర్వాత కొంచెం సబ్డ్యూడ్ గా ఉంటాయి. ఆ ర్యాలీ అనేది ఈ రోజు కూడా కొనసాగటం మనం చూస్తున్నాం. సో ఈ రోజు అబౌట్ 90 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అవటం చూసాం. 25,640 అరౌండ్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఆల్ టైమ్ హై ఏదైతే మనం చూసామో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో 26,277 కి ఆల్మోస్ట్ ఒక 625 పాయింట్స్ చేరువలోనే మనం. సో ఇది కాంకర్ అవుతుందంటే కనుక డెఫినెట్లీ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 11 to 12 వీక్స్ కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి విత్ ఇన్ షార్ట్ టైమ్ అంటే విత్ ఇన్ అబౌట్ 2 to 3 or 4 వీక్స్ లోనే ఈ న్యూ హై అటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎప్పటి వరకు అంటే కనుక నిఫ్టీ 25,029 పైన ట్రేడ్ అయినంత వరకు, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. బట్ సపోర్ట్ పాయింట్ అనేది చాలా చాలా సిగ్నిఫికెంట్ గా పైకి పెట్టడం చూసాం. సో ఆల్ దీస్ డేస్ మనం ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నామో 25,234, అది ఒక క్లియర్ సపోర్ట్ గా ఇప్పుడు మనకి కనిపిస్తుంది చార్ట్స్ లో. సో అఫ్ కోర్స్ కరెంట్ ప్రైస్ నుంచి చాలా దూరంగా ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఇట్స్ ఓన్లీ 400 పాయింట్స్. సో వన్ బ్యాడ్ డే 200-300 పాయింట్స్ మార్కెట్ కరెక్ట్ అయిన రోజు వన్ షుడ్ ట్రై టు బై నిఫ్టీ. అండ్ అక్కడి నుంచి 100 to 150 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి ప్రాబ్లీ రిస్క్ టు రివార్డ్ చాలా చాలా ఫేవరబుల్ అవుతుంది. ఇక్కడ కొనాలి అంటే కనుక ప్రాబ్లీ రిస్క్ ఈస్ 400 పాయింట్స్, రివార్డ్ ఈస్ 630 పాయింట్స్ కాబట్టి అంత గ్రేట్ రిస్క్ టు రివార్డ్ లేదు కాబట్టి మేబీ వన్ షుడ్ ట్రై టు అవాయిడ్ ఈ స్టేజ్ లో. ఒక మంచి టిప్ వచ్చినప్పుడు కొంటేనే దెర్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ అని మనకి చార్ట్ సూచిస్తున్నాయి. ఇక పెరిగిన నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాజ్ లైక్ ప్రాబ్లీ స్టాక్స్ ఏవైతే ఈరోజు నిఫ్టీ కాంపోనెంట్స్ లో పెరిగాయో ఇట్స్ ఆల్ మిక్స్ ఆఫ్ సెక్టర్స్ అని చెప్పొచ్చు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ యాజ్ ఎ సెక్టర్ హోల్ గా పార్టిసిపేట్ చేశాయి. సో జియో ఫైనాన్స్ కానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. దాని తర్వాత పెయింట్ రిలేటెడ్ నేమ్స్ ఈ రోజు ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ నేను వచ్చి, ఎందుకంటే ఓవరాల్ సెక్టర్ వీక్ గా ఉంది. ఏషియన్ పెయింట్స్ అబౌట్ 3% ప్లస్ ఉంది. అదేవిధంగా అపోలో హాస్పిటల్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అదాని గ్రూప్స్ అక్రాస్ ద బోర్డ్, ఈవెన్ మన క్యాష్ సెగ్మెంట్ అండ్ ఎఫ్ అండ్ సెగ్మెంట్ లో కూడా ఒక మంచి పాజిటివ్ మూవ్ ఇచ్చింది. అదాని ఎంటర్ప్రైజ్ అండ్ అదాని పోర్ట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. కొన్ని ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ లీవర్, నెస్లే లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ బిజినెస్ హౌసెస్ లో రిలయన్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇక కొన్ని రోజులుగా ఒక సెలాఫ్ కి గురైన డిఫెన్స్ నేమ్ ఈరోజు బిఎల్ పాజిటివ్ గా కొంచెం షార్ట్ కవరింగ్ ర్యాలీని అని చెప్పాలి. ఇక అదర్ నేమ్స్ లైక్ భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్ అండ్ ఎల్ఎన్టీ లాంటివి స్వల్పంగా గెయిన్ అవటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఇందాకే అనుకున్నాం సెక్టర్ సైడ్ తీసుకున్నాయని. టాటా కన్స్యూమర్ 1.8% వీక్ గా ట్రేడ్ అయ్యి బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది అబౌట్ టాటా మోటార్స్ నిఫ్టీ కాంపోనెంట్ లో. అదేవిధంగా ఫార్మా నేమ్స్ అన్ని కూడా కొద్దిగా పాజిటివ్ గా ఉన్నాయి. డాక్టర్ రెడ్డి 1.5% దాకా క్రాక్ అవటం చూసాం. ఇక ట్రెండ్ టాటా అగైన్ టాటా గ్రూప్ నేమ్, ఇది కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఎటర్నల్ ఎక్స్వైల్ జొమాటో ఈ స్టాక్ కూడా కొద్ది వీక్నెస్ అనేది, ఇట్స్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఇక్కడ మనం చూస్తే కనుక టాటా గ్రూప్ స్టాక్స్ లోనే కొద్ది సెల్లింగ్ అనేది మనకి ఎక్కువ కనపడింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సేమ్ స్టోరీ. ఒక న్యూ హై తర్వాత అగైన్ ఒక 400 పాయింట్స్, ఇన్ఫాక్ట్ న్యూ హై 57,000 ఏదైతే మనం చూసాం 049, అక్కడి నుంచి 400 పాయింట్స్ కూడా అప్ మూవ్ అవటం చూసాం. ఈ రోజు క్లోజింగ్ మనం చూస్తే కనుక అబౌట్ 200 పాయింట్స్ వరకు కూడా గెయిన్ అవటం చూసాం. సో అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది 58,000 నుంచి 58,500 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సేమ్ మనం చార్ట్ నిఫ్టీ చార్ట్ లో ఎలా స్టడీ చేసామో అలానే మనం తీసుకుంటే కనుక వెరీ గుడ్ సపోర్ట్ పాయింట్ 57,049 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 400 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ పడింది అంటే కనుక వన్ షుడ్ ట్రై టు బై. ఫర్ స్టాప్ లాస్ అనేది 56,900 కింద కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి 56,188 దగ్గర ఉంది. అది ప్రాబ్లీ 20-డే మూవింగ్ యావరేజ్ కాబట్టి
బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ పాయింట్ అనేది చాలా చాలా దూరంగా ఉంది. ఫస్ట్ సపోర్ట్ పాయింట్ పక్కన పెడితే వీరస్ నిఫ్టీలో చాలా క్లోజ్ సపోర్ట్ పాయింట్స్ మనకి కనపడుతుంది. సో రెండు ఇండిసెస్ కూడా బై ఆన్ డిప్స్ గానే మనకి చార్ట్స్ సూచిస్తున్నాయి కాబట్టి డిప్స్ కోసం వెయిట్ చేసి ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై. సో బ్యాంక్ నిఫ్టీలో ఏవైతే గెయిన్ అయ్యాయో సో అవే కాంపోనెంట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇండస్ ఇండ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్సి. అండ్ లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక EU బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, వీటిలో కూడా స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం సజెస్ట్ చేస్తుంది చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. ఇక F&O నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లో దిర్ ఇస్ ఎ బిగ్ సర్జ్ అని చెప్పాలి. సో అదాని టోటల్ గ్యాస్ అబౌట్ 5.7% గెయిన్ తోటి ఒక బిగ్గెస్ట్ గెయినర్ గా నిలిచింది F&O స్పేస్ లో మనం మాట్లాడుకునేది. అదేవిధంగా MGL, IGL అండ్ స్టాక్స్ లో ప్రాఫిటబిలిటీ అనేది మనకి క్లియర్ గా కనపడింది. ఇక ఫార్మా నేమ్స్ ఈరోజు మిడ్ క్యాప్ ఫార్మా ఎస్పెషలీ చాలా చాలా స్ట్రెంత్ అనేది ఎగ్జిబిట్ చేసింది. సో రైట్ ఫ్రమ్ టోరెంట్ ఫార్మా, లారస్ ల్యాబ్, బయోకాన్, పిపిఎల్ ఫార్మా, ఇవన్నీ కూడా చాలా చాలా మంచి అప్ మూవ్ ఇవ్వడం చేసాయి. ఇన్ఫాక్ట్ లారస్ ల్యాబ్ 700 ఫిగర్ అనేది ఆల్మోస్ట్ ఆఫ్టర్ అబౌట్ 1.5-2 ఇయర్స్ తర్వాత మనం చూస్తున్నాం 700 నేమ్ అనేది. మనం గత కొన్ని వీడియోస్ లో కూడా చెప్పుకుంటున్నాం 724 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్స్ ఉందని. ఆ స్టాక్ అరౌండ్ 650 అండ్ 580 ఆ టైంలో ఉన్నప్పుడు ఐ థింక్ వీఆర్ జస్ట్ క్లోజ్ టు దట్. ఒక 20 రూపీస్ పెరిగిందంటే కనుక ఆల్ టైమ్ హై లారస్ హిట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఇట్ వోంట్ స్టాప్ దేర్. సో అక్కడి నుంచి దాని యాక్చువల్ జర్నీ మొదలవుతుంది. మేబీ 4 ఫిగర్ ఏదైతే మనం గత వీడియోస్ లో అనుకున్నామో అది ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఈ లోపల వన్ సైడ్ మూవ్మెంట్ అయితే ఉండదు. అండ్ నా ఉద్దేశంలో 20-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ప్రాబ్లీ 658 షుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఈ స్టేజ్ లో. అఫ్ కోర్స్ మన ట్రంప్ గారు ఫార్మా టారిఫ్స్ ఆర్ కమ్మింగ్ అది ఇదన్న కూడా 570 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ అది ఉంటుంది, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. ఇట్స్ హై బిటా నేమ్, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక అదర్ నేమ్స్ లైక్ డిఫెన్స్ లో లాస్ట్ 4 days గా ఏదైతే సెల్ ఆఫ్ కి గురైందో అవన్నీ కూడా పుల్ బ్యాక్ రావడం చూసాం. సో నేమ్స్ లైక్ బిడిఎల్, మజగాన్ డాగ్, హెచ్ఏఎల్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. కొన్ని పిఎస్యూ నేమ్స్ లైక్ ఐఆర్సిటిసి, ఏఎంసీ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో గత కొన్ని రోజులుగా ఒక మంచి ర్యాలీ వచ్చిన రియాలిటీలో ఈ రోజు ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం చూసాం. ఒబ్రా రియాలిటీ 3% క్రాక్ తోటి బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ లోదా, ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. మిడ్ క్యాప్ ఐటీ, ఫ్రంట్ లైన్ ఐటీ లాగానే ఈరోజు సెల్ ఆఫ్ కి గురవడం చూసాం. సో బిఎస్ సాఫ్ట్ కానీ, ఎల్ఎన్టీ మైంట్రీ కానీ అలాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసి చూసాం. మెటల్ అండ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ ఈ రోజు కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. సో ఏబీ క్యాపిటల్ కానీ, లేదంటే ఐఏఎఫ్ఎల్, M6 లాంటి స్టాక్స్ లో, అదేవిధంగా సేల్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. పిఎస్యూ నేమ్స్ లో కొద్దిగా పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ రావడం చూసాం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెక్టర్. సో ఆర్బిఎన్ఎల్ కానీ, ఇర్కాన్ కానీ, ఐఆర్సిటిసి, కోర్స్ ఐఆర్సిటిసి పాజిటివ్ ట్రేడ్ అయింది. ఎన్ఎండిసి, ఇర్డా ఇలాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది విషయం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్స్ ఆల్ స్టాక్ అండ్ స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ మూవ్స్ మనకు కనపడ్డాయి. సో ఈరోజు ఎల్టీ ఫుడ్ ఒక న్యూ హైని తాకటం చూసాం మనం. సో గత 1 వీక్ గా మనం చూస్తే కనుక ఎప్పుడైతే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిందో ఆ స్టాక్ 484 నుంచి 389 దాకా వచ్చేయటం చూసాం. బికాస్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా తగ్గుతాయి అన్న వార్తలు రావడంతో, అండ్ ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ అనేది ముగిసిందో ఇరాన్ దగ్గర నుంచి, సో ఐ థింక్ ఆ స్టాక్ లోనే అంతే స్పీడ్ గా రికవరీ అవటం చూసాం. సో ఈరోజు ఒక న్యూ హై హిట్ అయింది అరౌండ్ క్లోజ్ టు 498 దాకా. అఫ్ కోర్స్ వాల్యూమ్ కూడా బాగా జరిగింది, 68 lakhs. సో నిన్న మొన్న వాల్యూమ్స్ చూస్తే అబౌట్ 10 to 15 lakhs వరకు ట్రేడ్ అవుతుంది విషయం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ రెడింగ్టన్ కానీ, లాయిడ్ ఇంజనీరింగ్ కానీ, పాండి ఆక్సైడ్స్, స్టెర్లైట్ టెక్నాలజీస్ కానీ, ఈఏడి ప్యారిస్, సుజలాన్, నువామా. ఇన్ఫాక్ట్ నువామా ఒక న్యూ హైకి రావటం చూసాం. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై దీనిది 7,600 దాకా రావటం చూసాం. ఈ రోజు ఒక న్యూ హై హిట్ అయ్యి 8,500 దాకా కూడా వెళ్ళటం చూసాం. ఇన్ఫాక్ట్ నువామా నిన్ననే ఒక ప్రీవియస్ స్వింగ్ హై దాటం చూసాం. సో 7,800 ఏదైతే గత కొన్ని వారాలుగా ఒక న్యూ హై. అదేవిధంగా కొన్ని మర్కీ నేమ్స్ లైక్ ఐ థింక్ ఆర్ పవర్ అండ్ అదర్ స్మాల్ నేమ్స్ లైక్ పెరగటం చూసాం. అండ్ ప్రాబ్లీ నారాయణ హృదయాలయ ఈ స్టాక్ గురించి కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే ఈరోజు ఒక హ్యూజ్ గ్రీన్ బార్ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ క్లోజింగ్ లో టాప్ నుంచి ఒక 200 పాయింట్స్ తగ్గినా కూడా 2370 ఒక ఆల్ టైమ్ హై కూడా హిట్ అవటం చూసాం. సో దీని వాచ్ లిస్ట్ లో డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు కీప్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తుంది.
ఇక వీకెండ్ నేమ్స్ లో చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి ఏవైతే పెరుగుతున్నాయో వాటిల్లోనే సెల్లింగ్ అనేది రావటం చేసాం. మేబీ చర్నింగ్ ఫ్రమ్ వన్ స్టాక్ టు అదర్, ఎక్కడైతే ప్రాఫిట్స్ ఉన్నాయో ఆ టేబుల్ మీద నుంచి ప్రాఫిట్స్ తీసేసుకుని ఎక్కడైతే స్టాక్ బీట్ అండ్ డౌన్ ఉన్నాయో వాటిల్లో మూవ్ అయినట్టు మనకు కొన్ని ఇన్స్టెన్సెస్ కనపడ్డాయి. సో ఆ కోలో, టీడీ పవర్, ఫుడ్స్ ఇన్, సువెన్ ఫార్మా కానీ, పోకర్నా కానీ, అన్వోట్ టెక్నాలజీస్, ఇన్ఫీబీమ్, వింప్లా ల్యాబ్స్, టార్క్, సో ఇవన్నీ కూడా లాస్ట్ 7 to 8 days గా పెరుగుతున్న నేమ్స్ ఇవి. మొబిక్విక్ కానీ, నెల్ క్యాస్ట్, ఇవన్నింటిలో కూడా స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ బిట్వీన్ 2 and 6% దాకా ప్రాఫిట్ బుక్ అవుతుంది చూసాం. సో నిఫ్టీ ఆల్ టైమ్ హై లో ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ పార్టీ టు బీ ఇన్. సో మ్యూజిక్ ఉన్నంత వరకు వీ షుడ్ కంటిన్యూ టు ఎంజాయ్ ద పార్టీ. అఫ్ కోర్స్ నిఫ్టీ 25,230 కిందకు వస్తే ఏమవుతుంది అనేది వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. బట్ ఎక్కడైతే మ్యూజిక్ స్టాప్ అవుతుందో అక్కడ స్టాప్ లాసెస్ పెట్టుకోవడం కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్రేడర్స్. బట్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ప్రాబ్లీ బ్రేక్అవుట్ వచ్చిన చార్ట్స్ లైక్ ఇప్పుడే చెప్పిన లారస్, నారాయణ హృదయాలయ లాంటివి, అదర్వైజ్ ఎల్టీ ఫుడ్ లాంటివి వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు, ఇవి సపోర్ట్ పాయింట్స్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై. అండ్ నెక్స్ట్ 2 to 3 quarters కోసం ఐ థింక్ డెఫినెట్లీ ఆపర్చునిటీస్ అనే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.